నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేత్రపర్వంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం అర్చిత సేవలో భాగంగా గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేసిన అర్చకులు ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొయ్యా ప్రసాద్ రెడ్డి వెల్లడి సీఎం జగన్ మీరు దేనికి సిద్ధంగా ఉన్నారో చెప్పాలి మీ బాబాయిని చంపిన నిందితుల పేర్లు బయట పెట్టడానికి మీరు సిద్ధమా అని జనసేన కార్పొరేటర్ సూటి ప్రశ్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపిస్తుంది బీజేపీ మాత్రమే ప్లాంట్ నిర్వీర్యం కావడానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరే కారణమంటూ ఎంపీ జీవీఎల్ మండిపాటు ఇక వివరాలకు వెళ్తే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది అర్చిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందించారు వైకాపా నిర్వహించిన సిద్ధం సభ పూర్తిగా విఫలమైందని ఆ పార్టీని ఇంటికి పంపేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు నగర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెదేపా హయాంలో రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో సాగు ఉండేదని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల ఎకరాలకు సాగు తగ్గిపోయిందని వివరించారు వైకాపా పాలనలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లిస్తూ 27 ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు బీసీ ఎస్సీ ఎమ్మెల్యేల సీట్లు మార్చుతూ ఆయా వర్గాలకు పూర్తి న్యాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికల సంకారం అని చెప్పి ఉత్తరాంధ్రలో ఆయన సిద్ధం అనే నామకరణం చేసి ఈ ఎన్నికల సంకారం పూరించారు ఇదిగా ఆ సంకారం వల్లి ఫోజుకు పెట్టినట్టుగా అనిపించింది మాకైతేనే అది ఎక్కడ అది దాంట్లో సౌండ్ వచ్చినట్టుగా అనిపించలే అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మీ సభ పేరు పెట్టారు సిద్ధం అని ఖచ్చితంగా మొన్న ఒక సామాన్య ప్రజలు అన్నమాట ఏంటంటే ప్రజలు కుర్చీ మడత పెట్టి నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తరిమి వేయడానికి సిద్ధంగా ఉన్నారని మన ఒక సామాన్య వ్యక్తి చెప్పాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి మీ బిసాని మీ బ్యాగులన్నీ సర్ది ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం కండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి అధికారంలోకి వచ్చే ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజలకు మాట ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత హామీని విస్మరించినట్లు వామపక్షాలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడాన్ని నిరసిస్తూ గురుద్వారా ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు ఎం పైడిరాజు ఎం జగ్గునాయుడు మాట్లాడారు ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదని బూటకపు అభిప్రాయ సేకరణ అని మండిపడ్డారు విద్యుత్ ఛార్జీలు పెంచమని వాగ్దానాలు గుప్పించి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపు శ్రీకారం చుట్టడం అన్యాయమన్నారు కేసులకు భయపడి రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టి పరిపాలన సాగించడం సరైంది కాదని పేర్కొన్నారు కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు వై కొండయ్య కార్పొరేటర్ బి గంగారావు ఎస్కే రెహమాన్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని జగన్ పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హామీకి పూర్తిగా విరుద్ధంగా విద్యుత్ భారాలని ప్రజల మీద విపరీతంగా వేస్తూ ఉన్నారు విద్యుత్ ఛార్జీలతో పాటు గ్రూప్ ఛార్జీలు అదనపు ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు ఇంధన ఛార్జీలు
సర్దుబాటు ఛార్జీలు, ఈ ఛార్జీలే ఛార్జీలు. ఈ ఛార్జీల పేరు మీద ప్రజల మూలుగులు పీల్చి విద్యుత్ భారాలు విపరీతంగా ప్రభుత్వం ప్రజల మీద చేస్తూ ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఛార్జీలు వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి తోడు ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పంపు సెట్ మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక రైతాంగ ప్రభుత్వం మాదని చెప్పని, సామాన్య ప్రభుత్వం మాదని చెప్పి ఆచరణలో సామాన్యుల మీద, రైతుల మీద విపరీతమైన ధరల భారాలు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ స్మార్ట్ మీటర్ని రైతులు మీటర్లు పెట్టే ప్రతిపాదన వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 2020 విద్యుత్ సంస్కరణ చట్టం పేరు మీద కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లో తీసుకొని ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి విద్యుత్ రంగాన్ని పెట్టి ప్రజల మీద పెను భారాలు వేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రాల హక్కులు హరిస్తున్నటువంటి కేంద్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోట్లాడకుండా ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో జీహూదూరంటూ అమలు చేయడం కోసం పూనుకోవడం ప్రజలను వంచడం తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అధికారం ఇవ్వండి. ఎంతవరకు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపింది. నన్ను నమ్మండి, మా నాన్నగారు పరిపాలన చేసినట్టు విద్యుత్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపు పేరిట ఈ రోజు బోర్డు కట్టపు ప్రజాభిప్రాయం పేరుతో ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కానే కాదు, ప్రజలను మోసం చేసే సేకరణ. ఇది ప్రజలు లేకుండా, ప్రజల అభిప్రాయాలు చెప్పకుండా ఎప్పుడో కరోనా టైంలో ప్రజాభిప్రాయ సేకరణ వర్చువల్ పద్ధతిలో చేసినట్టు అన్ని పోయినా ఇప్పుడు వర్చువల్ పద్ధతిలో 4 రోజులు 70 మంది పాల్గొంటారట. ఈ 70 మంది అభిప్రాయాలు మీరేం చెప్తారు? ఫైనల్ గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్లీ ఛార్జీలు పెంచక తప్పదని సిఫార్సు చేస్తారు. ఇలా మోసం ఎన్ని రోజులు చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఇది సరైన పద్ధతి కాదని వామపక్షాలుగా మేము ఎప్పుడు మీరు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినా మేము గట్టిగా అడుగుతూనే ఉన్నాం. మీరు ఎలాగో చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. ఎంతకాలం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణలు బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా వ్యతిరేకిస్తుంటే మీకు సిగ్గు శరం లేకుండా కనీసం అడిగే దద్దమ్మ అయిపోయి. విశాఖ సంగంసర థియేటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేశారు. మహేష్ బాబు తన సినీ ప్రస్థానం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ మద్ది రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. తమ అభిమాన నటుడు సినీ ప్రస్థానంలో అడుగుపెట్టి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. సంగంసర థియేటర్కు విచ్చేసిన అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన ఈ వేడుకల్లో కొంత అసంతృప్తి నెలకొందని అన్నారు. ఘట్టమనేని కుటుంబానికి తామంతా అభిమానులమని, కొన్ని రోజులుగా మహేష్ బాబు పిఏ విశ్వ తమకు అడ్డంకులు సృష్టిస్తూ ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లను వేధిస్తూ అభిమానులకు ఇచ్చే టికెట్ల విషయంలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు ఆపాలని, మహేష్ బాబు అభిమానులతో కలిసికట్టుగా పనిచేయాలని వారంతా కోరారు. అనంతరం థియేటర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు గారు ఘట్టంనేని వంశానికి చెందిన ప్రిన్స్ మహేష్ బాబు గారు హీరోగా పరిచయం అయ్యి 25 సంవత్సరాలు ఈ రోజుకి జరిగింది. అందువల్ల ఈ సంబరాలు జరుగుతున్నాయి. విశాఖ సిటీ వైడ్ మహేష్ బాబు అసోసియేషన్ డైమండ్ పార్క్ మధ్య రాజశేఖర్ రెడ్డిని ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. నేను ఇంతటి ఆనందంగా జరగవలసిన ఈ సంబరాల్ని మేము చాలా బాధాకరంగా చేసుకుంటున్నాం. ఎందువలన అంటే మేము ఘట్టంనేని వంశానికి మేము తరతరాల నుంచి మా ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉన్న అందరు ఫ్యామిలీ తల్లిదండ్రులు కానీ అందరూ ఘట్టంనేని అభిమానులకి విశాఖపట్నానికి మహేష్ బాబు గారికి కృష్ణ గారికి ఒక చరిత్ర ఉంది. దయచేసి ఆ చరిత్రని మీరు ఎవరూ చెడగొట్టద్దు. డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి మాకు 3 థియేటర్లు ఇవ్వండి, అభిమానులకు టికెట్లు ఇవ్వద్దు అని చెప్పే సంస్కృతి ఇప్పుడున్న మహేష్ బాబు గారు పిఏ గారు అవనివ్వండి, నమ్రత గారు పర్సనల్ పిఏ గారు అవనివ్వండి, ఇద్దరు ఒకటే. మా ఫ్యాన్స్ మధ్యన గొడవలు పెడుతూ అతను ఒక 3వ వర్గాన్ని తయారు చేస్తూ మాకు ఇక్కడ చాలా న్యూసెన్స్గా అవుతుంది. ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న 2 నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
అరకు నుండి విశాఖ వస్తున్న ఆర్టీసీ బస్సులో పక్కా సమాచారంతో పెందుర్తి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ ఇద్దరు నుండి 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 13వ వార్డు పరిధి శ్రీకాంత్ నగర్ జేఎన్ఎన్ఏ యూఆర్ఎం హౌసింగ్ కాలనీ దగ్గర గీతం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్, ఎంవీవీఎస్ మూర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. వైద్య శిబిరంలో గీతం అధ్యక్షులు ఎం శ్రీభరత్ పాల్గొని రోగులకు ఉచితంగా మందులు అందించారు. 13వ వార్డులో గీతం హాస్పిటల్ తరపున మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే నేను మొన్న క్యాంపులో ఇంచుమించు 700 మంది పేషెంట్స్ వచ్చారు. ఈ గత 6 నెలలుగా చేసే క్యాంపుల్లో ఎక్కువ నెంబర్ పార్టిసిపేట్ చేసినట్టు. ఇప్పటికీ ఇంకా 12 అవుతుంది. నేను వచ్చేసరికి ఆల్రెడీ 450 మంది పేషెంట్స్ వచ్చారంట. అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా లోపల ఆల్మోస్ట్ ఒక సెమీ ప్రైవసీ బూత్ లాగా చేశారు. సో ఆ ఇన్నోవేషన్ ఇప్పుడు మేము ప్రతి క్యాంప్లో వాడుకుంటాము. అండ్ ఇంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే బస్సు కూడా అరేంజ్ చేసి వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదైనా సర్జరీస్ కావాలన్నా, ఇన్పేషెంట్ అడ్మిషన్ కావాలన్నా సరే ఫస్ట్ నెల కోసం అందరికీ ఒక ఎల్లో కార్డు ఇస్తున్నాము. ఆ కార్డులో గీతం హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళందరికీ 1 మంత్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. గతంలో జరిగిన ప్రభుత్వ స్కీమ్లా కాకుండా నిజాయితీగా వీళ్ళందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అండ్ వాళ్ళకి అవగాహన కూడా, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామో హాస్పిటల్కి రాని వాళ్ళు కూడా క్యాంప్కి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వల్ల సీరియస్ ఇష్యూస్ వచ్చే ముందు ఇప్పుడే వాళ్ళు కరెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. దానివల్ల హెల్త్ సిస్టమ్ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇలాంటి ఒక నిజాయితీగా క్యాంపులు ప్రభుత్వం కూడా చేయగలిగితే నిజంగా చాలామందికి సమాజంలో మేలు జరుగుతుంది. సీఎం జగన్ తాను దేనికి సిద్ధంగా ఉన్నారో చెప్పాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాయ్ హత్యపై నోరెత్తనందుక, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసినందుక, విద్యలో 26వ స్థానానికి వెళ్లిపోయినందుక, విశాఖలో 10,000 కోట్ల రూపాయల టీడీఆర్లను వైసీపీ పెద్దలకు అప్పనంగా అప్పగించినందుక, 1,000 కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసినందుక, నవరత్నాల పేరిట నవరంధ్రాల్ని మూసివేసినందుక, ఏపీలో చక్కెర కర్మాగారాల్ని పట్టించుకోనందుక దేనికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి సాక్షిగా నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో 3,000 మంది వాలంటీర్లతో ప్రభుత్వ బస్సుల్లో జనాన్ని తరలించారని, విశాఖలోని ఓ వస్త్ర వ్యాపారి ఆధ్వర్యంలో మద్యం, బిర్యానీ ఇప్పించి జనాన్ని సమీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అర్జునుడు కాదని దుర్యోధనుడన్న విషయం ఏపీ ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయిందన్నారు. ప్రతిపక్షాల నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికే వేదికగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో చాలా నీచమైనటువంటి కుసంస్కారానికి, జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనంగా అక్కడ తేటతెల్లం అయింది. దేనికి సిద్ధం అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సభలో మాట్లాడుతూ ఉన్నారు. మీ బాబాయ్ హత్యకి కారకులు ఎవరు చెప్పడానికి మీరు సిద్ధమా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. మీరు ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా నిరుద్యోగ యువతకి ఇచ్చారని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధమా మీరు అని అడుగుతున్నాం మేము. దేనికి సిద్ధం మీరు? విశాఖ నగరానికి మెట్రో ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగారా? కేంద్రం ఇచ్చినటువంటి రైల్వే జోన్కి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ రైల్వే జోన్ కోసం స్థలాన్ని కేటాయించి ఇవ్వగలిగాడు. అయినా వేల మంది పోలీసుల మధ్యన 4.5 సంవత్సరాల పాటు పిచ్చి పిచ్చిగా జీవితాన్ని గడిపిన ముఖ్యమంత్రి తొలిసారి ఎన్నికల శంఖారామం అని సంఘివలసలో పెట్టిన సభలో మరింత చిత్ర విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టున్న వ్యక్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనుకోకుండా ఉండాలంటే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా, ఒక క్రిస్టియన్ అయ్యుండి సిలువ మార్కు, ఒక డయాస్ ముందు సిలువ మార్కు ర్యాంప్ వేసుకుని ర్యాంప్ షోలో నడిచే అమ్మాయిలా, అంతకన్నా అగ్లీగా వీళ్ళ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాడు. ప్రజల క్రిస్టియన్లు, అభిమన్యుడు తండ్రి కోసం త్యాగం చేస్తే, అర్జునుడు ధర్మం కోసం నిలబడితే
మీరు 16 నెలల అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండొచ్చిన మనిషి. మీకు అర్జునుడికి పోలిక ఏంటండి? అర్జునుడు నేను జైలుకి వెళ్ళి వచ్చాడా? ధర్మం కోసం యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని తీసుకున్న సలహాలతో ధర్మాన్ని నిలబెట్టాడని మన చరిత్ర చెప్తుంటే మీరు అవలంబించే మతాన్ని తొక్కుతారు. వేరే మతంలో ఉన్న గొప్ప మనిషిని మీరు ఉదాహరణకు తీసుకుంటారు. దీన్ని బట్టి తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటన్నది. విశాఖ నగర చరిత్రలోనే తొలిసారిగా కేవలం 1.3 కిలోల బరువున్న నెలలు నిండక ముందే పుట్టిన ఓ చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు. 32 వారాల గర్భంతోనే పుట్టిన కవలల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్న పాపకు మాత్రం పుట్టిన కాసేపటికే ఊపిరి అందక బాగా ఇబ్బంది అయింది. దాంతో నగరంలోని లోటస్ పిల్లల ఆసుపత్రిలో చీఫ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ గణేష్ శంకు నేతృత్వంలోని నియోనెటాలజీ యూనిట్లో చేర్చి సంరక్షించారు. అప్పటికి పాప బరువు 1.2 కిలోలే ఉంది. అనంతరం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చెందిన కడల్స్ విభాగంలోని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శాంతిప్రియ శిశువును పరీక్షించారు. అప్పుడే ఆ శిశువుకు పుట్టుకతోనే వచ్చే గుండె సమస్య ఉందని తెలిసిందే. దాన్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్రా డయాఫ్రాగ్మెటిక్ టోటల్ ఎనాలమస్ పల్మనరీ వీనస్ కనెక్షన్ అంటారు. ఇందులో ఊపిరితిత్తుల నుంచి శుద్ధి చేసిన రక్తాన్ని గుండెకు తీసుకువెళ్లాల్సిన రక్తనాళాలు అసాధారణంగా గుండె దిగువన కాలేయంలోకి వెళ్ళిపోతాయి. దీంతో పాపకు 34 వారాల వయసు వచ్చే వరకు ఆగి అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పుడే ఊపిరితిత్తులు పూర్తిగా ఎదుగుతాయి. పాపకు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి కడల్స్ యూనిట్లో డాక్టర్ అనిల్ కుమార్ ధర్మపురం నేతృత్వంలోని నిపుణుల బృందం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసింది. ఈ శస్త్రచికిత్సకు ఏకంగా 8 గంటల సమయం పట్టిందని హాస్పిటల్ ఎండి పెతకంశెట్టి సతీష్ కుమార్ తెలిపారు. అంటే 1200 నుంచి 1300 గ్రాముల మధ్యన ఉన్న బేబీకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది హాస్పిటల్లో. అది చాలా అరుదైన ఘట్టం. అది టు బి ఫ్రాంక్ ఈ 2 తెలుగు స్టేట్స్ లో మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ కన్సల్టెంట్ డాక్టర్స్ హియర్. అదంతా క్లియర్ గా చెప్తాను నేను ఒక 2 minutes లో. తర్వాత కన్సర్న్ పీపుల్ మళ్ళీ మీతో మాట్లాడతారు. యాక్చువల్గా ఏంటంటే ఈ బేబీ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటారు. అంటే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలు ప్రిమెచ్యూర్ బేబీస్ అంటారు. మీకు ఆ విషయం తెలుసు. 32 weeks కే ఈ బేబీ పుట్టడం జరిగింది. బేబీ వెయిట్ 1.2 kgs నుంచి 1.3 kgs మధ్య ఉంది. ఆ బేబీ పుట్టిన ఇమీడియట్ గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని అక్కడ హాస్పిటల్లో చూపిస్తే లోటస్ హాస్పిటల్లో డాక్టర్ శంకు గణేష్ గారు పీడియాట్రిషియన్ ఊర్లో లోటస్ హాస్పిటల్లో సార్ చూశారు. అక్కడ చూసి ఇమీడియట్ గా ఆయన స్పాట్ లో ఈ డయాగ్నోస్డ్ పాపకి కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అంటే హార్ట్ లో డెవలప్మెంట్ లో ప్రాబ్లం ఉందని ఆయన గ్రహించి ఇమీడియట్ గా మన దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర నియోనెటాలజీ అలాగే పీడియాట్రిక్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఊర్లో మన దగ్గర ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నారు. గత 10 ఏళ్లలో టీడీపీ వైసీపీ ప్రజలకు చేసిన అన్యాయం షర్మిల బాగా వివరిస్తున్నారన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని ఊరకుక్కలు మాదిరిగా షర్మిల మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖను బొత్సాకి తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి రాకతో మాజీ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తలారి సురేష్, హాసిని వర్మ, మెహమ్మద్ హర్షద్ బాసా, నమ్మి రామారావు, దేవా పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో మనందరం ఉన్నాం. ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. కానీ గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న 2 పార్టీలు కూడా, అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేశాయో స్పష్టంగా బలమైన ప్రతిపక్ష నాయకురాలుగా పీసీసీ కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడంలో పూర్తిగా విజయవంతమయ్యాయని చెప్పి ఇవాళ సగౌరవంగా మీ అందరికీ కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, గడిచిన 10 ఏళ్లుగా గతంలో 2014లో
ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు కూడా సాధించలేని ఒక దద్దమ్మ పార్టీలుగా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా వెనకాడాల్సిన పర్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత అనేక మంది రాజశేఖర్ రెడ్డి గారి మనసులో ఉన్న వ్యక్తులందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా చాలామంది కూడా కాంగ్రెస్లోకి రావడానికి చాలామందిని ఆలోచనలో విధానంగా, అందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గుండెల్లో ఉన్న వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్గా ఈ ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అండదండలతో, ప్రసాద్ రెడ్డి గారి అండదండలతో ఎదిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నిత్యం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉండే వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళడమైతే జరిగింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలు ప్రసాద్ రెడ్డి గారి నచ్చక మళ్ళీ ఆయన అయితే మౌనంగా ఉండిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శర్మిలమ్మ గారు ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వచ్చారో ఆ మొట్టమొదటి వ్యక్తిగా ఆయన రాజశేఖర రెడ్డి గుండెల్లో ఉన్న వ్యక్తిగా విశాఖపట్నంలోనే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా మళ్ళీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలనే ఉద్దేశంతో, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి గారు శర్మిలా గారి నాయకత్వంలో, శర్మిల గారి ఆధ్వర్యంలో మన దస్పల్లా హోటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో గల ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని దాన్ని గ్రావెల్తో నింపి చేయడం వల్ల దాని కింద ఉన్న చెరువు గర్భానికి నీటి లభ్యత తగ్గిపోవడంతో పాటు కోట్ల రూపాయలు విలువ చేస్తే ప్రభుత్వం ఆక్రమించడం తీవ్ర అన్యాయమని, దీని వెంటనే ఆపాలని హెచ్చరిస్తూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి ఆక్రమిత స్థలం వరకు ర్యాలీగా వెళ్లి స్థలాన్ని సందర్శించి ప్రభుత్వ వైసీపీ ప్రజా ప్రతినిధుల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అవినీతి వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో చోడవరం నియోజకవర్గంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాల భాగోతాలను వెలికితీసి బాధ్యుల్ని శిక్షిస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు అందరూ తమ ఓటుతో జనసేనకు మద్దతు పలకాలని, ఇటువంటి అవినీతి అక్రమార్కులు భరతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని, జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుందని పివిఎస్ఎన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ 4 మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరందరిది ఒక దారి, ఊలిపిరిగడది ఒక దారి. స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిది ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, జనసేన పార్టీ పోరాటం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా అనుచరులు బాగుండాలని ఆయన పోరాటం. ఈ భూమిని ఏదైతే ఆక్రమించారో, చోడవరం పట్టణం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఏదైతే ఆక్రమించారో, ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకుని అధికార వ్యవస్థ నిద్రపోతుంటే, దాన్ని సరిదిద్దాల్సిన శాసనసభ నిద్రపోతుంటే, ఈ భూమి పక్కన ఉన్న రోడ్డు మీద గతుకుల మీదుగా రోజు జనాలు వందల వేల మంది ఇబ్బంది పడుతుంటే, దాన్ని వదిలేసి ఇన్ని కోట్లాది రూపాయల భూములు కొట్టేయడానికి ఎంత ధైర్యం స్థానికంగా ఉన్న నాయకులకి, లోబడిపోయిన నాయకులకి, అడ్జస్ట్మెంట్ నాయకులకి, చీకటి ఒప్పందాల నాయకుడికి జనసేన పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది. మీరు అనుకుంటున్నారు మాకు చెల్లుబాటు అవుతుంది, రెవెన్యూ మా చేతిలో ఉంది, ఇతర వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయని. రెవెన్యూ అధికారులకు కూడా సిగ్గుండాలి. స్థానికంగా ఒక ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఒక గజం పేదవాళ్ళు ముందుకెళ్తే వెనక్కి వెళ్తేనే పెద్ద చర్యలు తీసుకుంటారు. మీ వీఆర్ఓలు, ఆర్ఐలు, డీటీలు, ఎంఆర్ఓలు వాళ్ళ మీద పడిపోతారు కదా. మా నాయకులు కూడా ఫోన్ చేసినప్పుడు ఒక అడుగు కోసం చెప్పినప్పుడు కూడా రూల్స్ అని పదం మాట్లాడతారు కదా. ఇంత భూమి మీద స్థానిక ప్రజలు ఆందోళన చెందుతుంటే మీరు వచ్చి క్లారిఫై చేయాల్సింది పోయి, మీరు వచ్చి బౌండరీస్ ఫిక్స్ చేయాల్సింది పోయి, మీరు వచ్చి భూమి ఎవరిదో డిసైడ్ చేయాల్సింది పోయి, దేవాదాయ శాఖ చేతులు ముడిచి కూర్చుని, రెవెన్యూ చేతులు ముడిచి కూర్చుని, నీటిపారుదల శాఖ చేతులు ముడిచి కూర్చుంటే చేతులు ముడిచి కూర్చోవడానికి జనసేన పార్టీ అయితే సిద్ధంగా లేదు. జనసేన పార్టీ చేతులు గాజులు తొలగించుకోవడం సిద్ధంగా లేదు. చూడడం జనసేన పార్టీ మీ చీకటి ఒప్పందంలో మేము లేము, మీ భాగస్వాములు మేము కాము. ఖచ్చితంగా మేము ప్రజల భాగస్వాములవి, ప్రజల జీవితాల్లో కుటుంబాలు ఉంటాం కాబట్టి భూమిని రక్షించి తీరుతాం. ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుందని, ప్రమాదం జరిగిన 2 రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసి అండగా నిలిచిందని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్
చింతపల్లి వీర్రాజు అన్నారు. ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80% పరిహారం సీఎం జగన్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కళాశీలకు 10,000 పరిహారం అందించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్స్యకారుల బకాయిలు కూడా చెల్లిస్తున్నారని, త్వరలో ఆ బకాయిలు కూడా విడుదల చేస్తే బోట్ యజమానులు కొంతమేర ఉపశమనం పొందుతారని చెప్పారు. ఫైర్ యాక్షన్ 29 బోట్లు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి, పూర్తి కాలిపోయి మునిగిపోయి కిందకి సింక్ అయిపోయాయి. మిగతా బోట్లు డ్యామేజ్లు అయ్యాయి, చిన్న పెద్ద ఉన్నాయి. అలాంటి అన్ని సర్వే చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి వారికి ఒక్కొక్క బోటుకి బాగా భారీ నష్టం వచ్చిన బోటుకి 32 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత బోటుకి 28, అలాగా 26, 25 అలాగా ఇచ్చుకొచ్చి ఆ వేరియేషన్ అంటే బోటు ఎంత నష్టపోయిందో అది వేరియేషన్ వేసి దాని మీద డిమాండ్ ఇది చేసి లెక్కలేసి వాళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ వేసి ఇవ్వడం జరిగింది. అలాగే బోటు డ్యామేజ్ బోట్లకి ఈ 19 బోట్లకు కూడా ఎంత డ్యామేజ్ అయ్యాయో ఆడికి కూడా 4 లక్షలు 5 లక్షలు ఒక 8, 9, 10, 12 వరకు కూడా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఫర్దర్గా ఇప్పుడు బోటు ఓనర్లకి చాలా వరకు మంచి చేశారు, సంతోషం. కాకపోతే ఏంటంటే ఫుల్ బోటు కట్టుకోవడానికి 60 లక్షలు 50 లక్షలు అవుతుంది. కనీసం మళ్ళీ సెకండ్ హ్యాండ్ బోట్లు కట్టుకొని వాడు జీవనోపాధికి వెళ్ళడానికి అవకాశం కల్పించారని ప్రభుత్వం చాలా వరకు మేము మంచిగా కోరడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపింది బీజేపీని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం కావడానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరే కారణమని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధి పాత కర్ణవారిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జీవీఎల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కమిషన్లకు అలవాటు వ్యవస్థలకు నాశనం చేస్తున్నప్పుడు వామపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేది బీజేపీనేనని చెప్పారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఏర్పాటుతో ప్లాంట్ మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ప్లాంట్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ వామపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో సోంబాబు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, బొండా ఎల్లాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆటో డ్రైవర్లకు అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి పాలనే ఒక రకంగా దేశ ప్రజలకు, విశాఖ వాసులకు శ్రీరామ రక్ష. గాజువాకలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో గత పార్లమెంటు సమావేశాల్లో కూడా వింటర్ సమావేశాల్లో మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేనే. మరి రాష్ట్రం నుంచి మీరు 25 మంది ఎంపీలను ఎన్నుకున్నారు లోక్సభకి, రాజ్యసభలో అనేక మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై సమస్యపై మాట్లాడింది నేను ఒక్కడినే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్రపర్వంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం. అర్చిత సేవలో భాగంగా గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేసిన అర్చకులు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొయ్యా ప్రసాద్ రెడ్డి వెల్లడి. సీఎం జగన్ మీరు దేనికి సిద్ధంగా ఉన్నారో చెప్పాలి. మీ బాబాయిని చంపిన నిందితుల పేర్లు బయట పెట్టడానికి మీరు సిద్ధమా అని జనసేన కార్పొరేటర్ సూటి ప్రశ్న. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపిస్తుంది బీజేపీ మాత్రమే. ప్లాంట్ నిర్వీర్యం కావడానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరే కారణమంటూ ఎంపీ జీవీఎల్ మండిపాటు. ఇవి ఇప్పుడు వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.